నమస్కారం. వారఫలం కార్యక్రమానికి సాదర స్వాగతం. గ్రహాల స్థితిగతులు, అవి ప్రసరించే శుభ అశుభ ఫలితాలు ప్రతి ఒక్కరిపై విశేషమైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. అయితే గ్రహస్థితికి అనుగుణంగా మానవ జీవితం ఆధారపడి ఉంటుంది. అయితే గ్రహాలు కొన్ని సందర్భాల్లో అనుకూలంగా, మరికొన్ని సందర్భాల్లో ప్రతికూలంగా వ్యవహరిస్తూ ఉంటాయి. అయితే ఆయా స్థితులకు అనుసారంగా మనం ఏ విధంగా వ్యవహరించాలి, ఎటువంటి పరిహార మార్గాల్ని పాటించాలి, దైవారాధన ఏ విధంగా చేయాలి, ఏ విధానం చేసుకోవాలి తదితర అంశాలకు సంబంధించి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు జ్యోతిష శాస్త్ర నిపుణులు, జ్యోతిష శాస్త్రంలో 3 బంగారు పతకాలు సాధించిన మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు, ద్వాదశ రాశుల గ్రహ గమనాలు ఈ వారంలో ఏ విధంగా ఉన్నాయండి? ప్రధానంగా సూర్యోదయ లగ్నం ధనుర్లగ్నం. ధనుర్లగ్నంలో సూర్యుడు బుధుడు సంచారం చేస్తున్నారు. అలాగే కేతు చంద్రగ్రహాలు మీనరాశిలో సంచారం చేస్తున్నాయి. దేవగురువైన బృహస్పతి ఎప్పట్లాగానే సింహరాశిలో సంచారం. ఇక కుజ రాహుగ్రహాలు కన్యారాశిలో సంచారం. శుక్రుడు స్వక్షేత్రగతుడై లగ్నానికి లాభస్థానంలో త్వరలో ఉన్నారు. శని భగవానుడు వృశ్చిక రాశిలో సంచరిస్తున్నారు. మకరాదిగా ఏకాదశ స్థానమైనటువంటి వృశ్చికంలో ఉండటం విశేషం. విశేషించి అధిక గ్రహాలు రాహుకేతువుల మధ్యలో ఉన్నాయి. గురువు మాత్రమే బయట ఉన్నారు. కాబట్టి ప్రతి వ్యక్తి జాగ్రత్తగా ఆలోచించి ముందడుగు వేయాలి. మేషరాశి వారికి ఈ వారంలో విజయ అవకాశాలు ఏ మేరకు ఉన్నాయండి? అంతఃకరణ శుద్ధితో పనిచేస్తే విజయం వస్తుంది. ప్రధానంగా 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. షష్ఠ స్థానంలో కుజరాహువులు, పంచమంలో గురువు. అదృష్ట ప్రాప్తి ఉంది. పేరు ప్రతిష్టలు శుభప్రదంగా ఉన్నాయి. ధైర్యంగా వ్యవహరించి ఒక పనిలో విజయాన్ని అందుకుంటారు. కొందరి వల్ల అపకీర్తి రావచ్చు. కుటుంబ సభ్యులతో కోపావేశాలకు పోకూడదు. స్వల్ప అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు ఆశించిన ఫలితాలు ఉన్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. మేషరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇలాంటి సమయంలో మహాగణపతిని ఎక్కువగా ధ్యానించాలి. దైవ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? మనసారా మహాగణపతిని దర్శించడం చాలా మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? 6 గ్రహాలు వ్యతిరేక స్థానాల్లో ఉన్నాయి. ప్రధానంగా భాగ్యంలో ఉన్నటువంటి రవిదోషం కనపడుతోంది. అలాగే ద్వాదశంలో చంద్రుడు, భాగ్యంలో బుధుడు, సప్తమంలో శుక్రుడు, అష్టమ శని, ద్వాదశ కేతువు. అన్నిటికంటే అష్టమ శని చాలా ఇబ్బంది. ఆర్థిక పరంగా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఈ గ్రహాలకి స్మరణ చేసినా, దాన సమర్పణం చేసినా మంచిది. వృషభ రాశి వారికి ఈ వారంలో అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయండి? ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే తప్ప విజయం లభించదు. ఎందుకని? 2 గ్రహాలే. ఏకాదశంలో చంద్రకేతులు ఉన్నారు. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. అపార్థాలకు అవకాశం ఇవ్వరాదు. ఆత్మస్థైర్యం బాగా కావాలి. ఎవరో వస్తారని ఎదురు చూడకుండా మన పని మనం చేసుకుంటూ పోతే విజయం తప్పక సిద్ధిస్తుంది. మాట పట్టింపులకు పోకూడదు. అభివృద్ధికై మీరు చేసే ప్రయత్నాలు అంతగా ఈ వారంలో కలిసి వచ్చేట్టుగా కనపట్టలేదు. ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంతత లభిస్తుంది. వృషభ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? శ్రీమన్నారాయణ స్తోత్రం తప్పనిసరిగా చదువుకోవాలి. దైవ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? మహావిష్ణుమూర్తి సందర్శనానికంటే మించిన సందర్శనం ఈ వారంలో గోచరించట్లా. వృషభ రాశి వారు చేయాల్సిన దానాలు ఏవండి? 7 గ్రహాలు వ్యతిరేక స్థానాల్లో ఉన్నాయి. కాబట్టి నవగ్రహ ధ్యానం చేసినా, నవగ్రహ స్తోత్రం చదువుకున్నా, నవగ్రహాల దగ్గర ప్రదక్షిణం చేసినా దాన ఫలితం దక్కుతుంది. మిథున రాశి వారికి ఈ వారంలో శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయండి? చాలా వరకు బాగున్నాయి. కారణం 4 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. దశమంలో చంద్రుడు, అలాగే పంచమంలో శుక్రుడు, షష్ఠ శని, దశమ కేతువు. సత్వర శుభాలు చేకూరుతాయి. ప్రయత్నపూర్వక కార్యసిద్ధి ఉంది.
మంత్రశక్తి ఉంది, మంచి భవిష్యత్తు లభిస్తుంది, బంధువుల వల్ల మేలు పొందుతారు, సుఖ సంతోషాలతో గడుస్తుంది, ఆర్థిక వ్యయం బాగా పెరగకుండా జాగ్రత్త పడాలి, ఉత్సాహంతో పనిచేసి గౌరవాన్ని పొందుతారు, అనాలోచిత నిర్ణయాలు తీసుకోకండి, పెద్దల మాటను పాటించాలి. అలా చేసినట్లయితే అనాలోచిత నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు ఎక్కువైపోయి మానసిక శాంతి తగ్గే అవకాశం కనపడుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, ఆరోగ్యం బాగుంది. మిథున రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని స్మరణ చేయాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? స్వామివారి సందర్శనం, వెంకటేశ్వర స్వామివారి సందర్శనం చాలా వరకు కాపాడుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? 5 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి: రవి, కుజ, బుధ, గురు, రాహువు. వీటన్నిటిలోకి 4వ స్థానంలో ఉన్నటువంటి రాహువు అభివృద్ధిని ఆపే అవకాశం కనపడుతుంది. కాబట్టి రాహు ధ్యానం చేసుకున్నా లేదా ఈ గ్రహాలకి దాన ధర్మాలు చేసినా, నమస్కారం చేసినా మంచి జరుగుతుంది. కర్కాటక రాశి వారికి ఈ వారంలో అదృష్ట ఫలితాలు ఎలా ఉన్నాయండి? చాలా వరకు ఉన్నాయి. 6 గ్రహాలు సహకరిస్తున్నాయి. ప్రధానంగా 3వ రాశిలో కుజుడు, అలాగే రాహువు, 6వ స్థానంలో రవి, బుధుడు, అలాగే 2వ స్థానంలో గురువు, చతుర్థంలో శుక్రుడు పరిపూర్ణంగా కాపాడుతున్నారు. ఈ క్రమంలో అభివృద్ధికి అవసరమైన ఆలోచనలతో ముందుకు సాగుతారు. దైవబలం సదా రక్షిస్తోంది. అదృష్టకాలం ఉంది. ఆర్థికంగా బలపడతారు. తగిన ప్రయత్నాలు చేయాలి. మనోభీష్టం నెరవేరుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. విశేష ధనయోగం ఈ వారం మధ్యంలో పడుతుంది. న్యాయపరమైన అభివృద్ధిని సాధిస్తారు. తోటివారి సహకారంతో మంచి భవిష్యత్తుని పొందుతారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం చాలా మంచిది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? శని శ్లోకం చదువుకోవడం చాలా మంచిది. దైవ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? శివ సందర్శనం వల్ల చాలా వరకు మేలు జరుగుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి? ఇక్కడ 3 గ్రహాలే దోషంలో ఉన్నాయి. దానం చేయకపోయినా పర్వాలేదు, నమస్కారం చేసుకున్నా సరిపోతుంది. 9లో కేతువు, పంచమంలో శని, అలాగే 9వ స్థానంలో చంద్రుడు. ఈ 3 గ్రహాలే కాబట్టి ఇష్టదైవాన్ని స్మరణ చేసినా దాన ఫలితం వస్తుంది. సింహరాశి వారికి ఈ వారంలో నూతన కార్యాచరణ సూచనలు ఏమైనా ఉన్నాయా అండి? ఇక్కడ 1 గ్రహమే సహకరిస్తుందమ్మా. 8 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. నిదానంగా పనిచేస్తే సమస్యలు దూరం అవుతాయి. 3వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు మాత్రమే కాపాడుతున్నారు. పట్టుదల చాలా అవసరం. వ్యాపార పరంగా విజయాలు ఉన్నాయి. ఉద్యోగపరంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. వృత్తిపరంగా మంచి సత్ఫలితాలు వస్తాయి. అంటే బాగా కష్టపడాలి. శుక్రుడు వల్ల ఐశ్వర్యం ఉంది. ప్రతి పని జాగ్రత్తగా 1కి 2 సార్లు ఆలోచించి చేయాలి. నూతన కార్యాచరణ ఉన్నది. మీరు అడిగిన ప్రశ్న ఇక్కడ ఉన్నది. అనవసరమైన ఖర్చులని నివారించాలి. పొదుపు సూత్రం పాటించాలి. లేకపోతే రుణ బాధలు అధికమవుతాయి. సహజంగా రుణ బాధలు తగ్గే సూచన కనపడుతోంది. ఉత్తమ భవిష్యత్తు త్వరలోనే ఉంది. సింహరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి? శ్రీ ఆంజనేయ స్వామి వారిని సదా మనసారా స్మరించాలి. దైవ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ఇక్కడ ఆంజనేయ స్వామి వారి సందర్శనము చాలా శక్తినిస్తుంది, అలాగే ధైర్యాన్ని ఇస్తుంది, ఉత్సాహవంతులను చేస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి? 8 గ్రహాలు వ్యతిరేక స్థానాల్లో ఉన్నాయి కాబట్టి ఈ 8 గ్రహాల యొక్క అనుగ్రహం రావాలి అంటే నవధాన్యం తీసుకెళ్ళి సాయిబాబా వారి దగ్గర ఉన్నటువంటి ధునిలో వేసి నమస్కారం చేస్తే గ్రహపీడ త్వరగా తొలగుతుంది. కన్యా రాశి వారికి ఈ వారంలో ఆర్థిక స్థితులు చాలా లాభదాయకంగా ఉన్నాయండి? ఆర్థికంగా పుంజుకుంటారమ్మా. ఎందుకంటే గ్రహబలం క్రమక్రమంగా పెరుగుతోంది. 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. 3వ స్థానంలో శని, 2వ స్థానంలో శుక్రుడు, అలాగే 4లో బుధుడు, 7లో చంద్రుడు. ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. తల్లి తరపు వారి నుండి కలిసి వస్తుంది. బంధుమిత్రులతో కలిసి సంతోషాన్ని పంచుకుంటారు. ధైర్యంతో కొన్ని పనులు పూర్తవుతాయి. పురోగతి ఉంది. బంగారు భవిష్యత్తు సూచితమవుతోంది. చైతన్యంతో పనిచేస్తే గొప్ప పేరు వస్తుంది. అందరూ మెచ్చుకునే విధంగా మీ మాట తీరు ఉంటుంది. సంతృప్తికరమైన జీవితంతో ముందుకు సాగుతారు. కన్యా రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? శివనామాన్ని ఉచ్చరించడం మేలు. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? శివలింగ స్వరూపుడే భాసిల్లుతున్నటువంటి పరమేశ్వరుణ్ణి సందర్శించడం ద్వారాగా శివశక్తి పెరుగుతుంది. కన్యా రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి? 5 గ్రహాలు వ్యతిరేక స్థానాల్లో ఉన్నాయి. 4లో రవి, 1లో
కుజుడు, 12లో గురువు, 1లో రాహువు, 7లో కేతువు. ఈ గ్రహాలకు సంబంధించినటువంటి దాన ప్రక్రియలు చేపట్టడం వల్ల ప్రశాంతత, అభివృద్ధి రెండు వస్తాయి. మిగిలిన రాశుల శుభ అశుభ ఫలితాలు తెలుసుకునే ముందు చిన్న విరామం తీసుకుందామండి.